వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ ఫ్లాగ్స్ గేమింగ్. సో ఈరోజు మనం ఆడబోతున్నాం బ్లాక్స్ ఫ్రూట్స్ ఇన్ రోబ్లాక్స్. సో ఈ గేమ్ అయితే చాలా ఫేమస్ అయింది. సో ఇది నా ఓల్డ్ సర్వర్ అనమాట. 2 years బ్యాక్ రోబ్లాక్స్ ఐడి మీకు తెలిసే ఉంటుంది. రోబ్లాక్స్ చాలా మంది ఆడారు దాన్ని. సో నేను కూడా ఆడిన ఒక 2 years బ్యాక్. సో నేను 2 years బ్యాక్ నేను ఒక పని చేసిన, నేను కూడా బ్లాక్స్ ఫ్రూట్స్ ఆడదామా అని ప్లాన్ చేసిన. సో ఇదే గైస్ మన బ్లాక్స్ ఫ్రూట్స్ అంటే. సో మనమైతే ఈరోజు నా లెవెల్ అయితే ఆల్రెడీ 70 ఉంది. సో మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత కష్టపడి చేసినానో. ఇక్కడ చాటింగ్స్లో అయితే ఏం లేదు, నేనైతే అప్పటి నుంచి చూస్తున్నా. ఇంత దూరం వెళ్తున్నా నేను ఫౌంటైన్ సిటీలోనే ఉన్నా. అర్థమైతే లేదు నాకు ఎటు వెళ్తే మంచిగా ఉంటుందో అని. సో అందుకని నేను ఏం డెసిషన్ తీసుకోకుండానే వచ్చేసిన. అదే నేను చేసిన పెద్ద తప్పు అనిపించింది నాకు. అందుకనే నేను లాస్ట్ టైం ఫౌంటైన్ సిటీలో ఆడినాను అనమాట ఈ గేమ్. సో 1 year తర్వాత వస్తున్నాను నేను ఈ గేమ్లో బ్యాక్. అనుకోవచ్చు ఎంత ఓల్డ్ అయిందో నేను ఆడక. సో నేను ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ 70లో ఉన్నా. మన గోల్ అయితే లెవెల్ 100 ఉండబోతుంది. అందులో మ్యాక్స్ లెవెల్ ఏంటంటే 2440 50 ఉంటుంది. అక్కడ దాకా ఏరుకోవాలి. ఇప్పుడు మనం 100 కూడా దాటలేము. 1000 దాటాలంటే ఇంకెంత టైం పడుతుందో. సో ఇందులో 1 minute అయితే 5 minutes పడుతుంది అనుకుంటా అక్కడ దాకా ఏరుకోవడానికి. అందుకనే టైం వేస్ట్ చేస్తున్నా ఇట్టుగా. మన దగ్గర అయితే ఏం లేదు. కటానా ఉంది, ఒక కట్లాస్ ఉంది. ఈ కటానా కంటే 5 times బెస్ట్. ఇంకా మన దగ్గర స్లింగ్ షాట్ ఉంది, మనం గెలికించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు స్లింగ్ షాట్ని. ఐ థింక్ అందుకేమో. సో మనమైతే చాలా దూరం వచ్చినాం. సో మనమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చామో అర్థమైతే లేదు. ఐ థింక్ ఇట్స్ పైరట్స్ టౌన్. సో మీకు చెప్పడం మర్చిపోయినా, నేను ఇప్పుడు పైరట్స్ టీమ్ నుంచి ఉన్నా. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఒకడు ఆడుతున్నాడు బ్రో. న్యూ బెడ్. సో నేనైతే 1 secondలో కానీ నాకు ఒక్కటే ప్రాబ్లం, లెవెల్ 5 పీపుల్ని నేను 1 shot చేయలేకపోతున్నా. సో ఈరోజు అయితే అది చేసేద్దాం. చూడొచ్చు ఎంత తక్కువ లెవెల్ పెరుగుతుందో. మన బలవంతుల కోసం వెతుకుతున్నాను నేను అప్పటి నుంచి నూప్సే దొరికారు. ఇప్పుడు బ్యాండిట్ ఫేస్ గివర్ట నెవర్ మైండ్. సో నాకు తెలిసి మనం ఇంకో ఐలాండ్కి వెళ్ళాలి, అప్పుడే మన కొత్తది దొరుకుతుంది మనకి. సో గైస్ మనమైతే ఇంకో ఐలాండ్కి వెళ్దాం. ఏదైతే జంగల్. సో ఇదైతే బ్లాక్స్ డీలర్ అట. ఎవరికోసం మన ఫ్రూట్ కొందాం గైస్ 5000. సో మనం చాలా మంచి వాళ్ళం కాబట్టి ట్రాయిక్ సెడ్లే. సో వాడి దగ్గరికి అయితే, వాడి పేరేంటి, సో మనమైతే గిఫ్ట్ చేద్దాం వాడికి. ఇది రాకెట్. ఐ టోల్డ్ టు గిఫ్ట్ యార్, ఐ కాంట్ గిఫ్ట్ ఆల్సో. ఐ థింక్ మనం ఇవ్వలేం, సారీ బ్రో. సో నేనైతే ఇవ్వలేకపోయినా. నెక్స్ట్ టైం మనకి రోబాక్స్ ఉంటుంది, ఆ టైంకి తీసుకుందాం పక్కా. సో ఇక్కడ మన డీలర్ అయితే ఉన్నాడు, డీలర్ మహారాజు. ఓకే నేనైతే ఒక స్లూప్ కొట్టేసరికి ఫాస్ట్ వెళ్దాం. సో ఇక్కడైతే మనకు చాలా టైం అయితే పట్టబోతుంది. నా ప్రజెంట్ వెళ్ళేది స్కైలాండ్స్కి. ఇప్పుడు నేను మిమ్మల్ని 1 secondలో తీసుకోబోతా. అది కూడా నేను మీకోసం సపరేట్ టెక్నిక్ చేసిన, మీరు చూస్తే మాత్రం షాక్ అవుతారు. నింజా పూక్ చీక్ చాప్ చీక్ చూక్ చాప్ ఓం బగిడి బాబు బగి బాబత్ స్వాహా. స్కైలాండ్స్కి వెళ్ళి టెలిపోర్ట్ చేయబట్ స్వాహా. ఓ వీఆర్ బ్యాక్ టు స్కైలాండ్స్. సో ఇక్కడ మేమైతే వచ్చింది స్కైలాండ్స్ అనమాట. చాలా తెలిసే ఉంటుంది రోబ్లాక్స్ వ్యూవర్స్కి. మన ఊళ్ళోకి తెలిసే ఉంటుంది రోబ్లాక్స్ గురించి. మస్తు మందికి తెలుసు యాక్చువల్లీ.
చాలా ఫేమస్ గేమ్ కదా, ఎవరికి తెలియకుండా ఉంటుంది మన రోబ్లాక్స్. లెవెల్ అంతా 150. కానీ డార్క్ బ్యాండిట్స్ మా స్కై బ్యాండిట్స్ ఉన్నారు. బ్యాండిట్స్లో కనిపిస్తలే గైస్, దేవతలకి కనిపిస్తున్నారు నాకైతే. మీకు ఎట్లా కనిపిస్తుంది కమెంట్ చేయండి. ఇక్కడ నిజంగా చెప్పండి గైస్, మీరు కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీకు స్కై బ్యాండిట్ లాగా అనిపిస్తుందా, స్కై గాడ్ లెక్క అనిపిస్తున్నాడో నాకు చెప్పండి. నేనైతే రిజల్ట్ చూస్తా, ఎవరికి ఎక్కువ ఏంజల్ అనిపిస్తుందో, ఎవరికి ఎక్కువ డార్క్ అనిపిస్తుందో అది చూద్దాం. సో మెల్లగా నడుద్దాం. సో హీరో లాగా ఎంటర్ ఇచ్చాం మనం. ఇప్పుడు మనం ద సీక్రెట్ ట్రెజర్ని అన్లాక్ చేయబోతున్నాం. సో ఇదే సీక్రెట్ ట్రెజర్ అనమాట. స్కైలాండ్స్లో వచ్చి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికీ ఇక్కడ చాలా స్టోర్డ్ ఉంది. మనం అప్పుడు వచ్చిన ఫౌంటైన్ సిటీ నుంచి వెళ్తే ఇంకా దూరం పడుతుంది. అందుకనే నేను డైరెక్ట్ డాష్ ఇద్దాం. మోడల్ ఉంటుంది డాషెస్. ఓకే స్టార్ట్. సో నేనైతే వీళ్ళకి పంచ్ మీద పంచ్ ఇస్తా. నేను మీరు ట్రిక్ చేసి లెవెల్ 50లో ఉన్నప్పుడే చేయొచ్చు, కానీ లెవెల్ 10, 20లో అయితే ఇది ఇంపాసిబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది పాసిబులే కాదు, మీ దగ్గర గాడ్ ఫ్రూట్స్ ఉంటే చేయగలరు. నాకు ప్రెజెంట్ వాడుతుంది ఏ ఫ్రూట్ అని మీకు కూడా అనిపించచ్చు. ఇదే ఐస్ ఫ్రూట్. ఇది నాకు చాలా ఫేవరెట్ ఫ్రూట్ గైస్. చూడొచ్చు దీని మాస్టరీ ఎంతగానో ఎక్కువ ఉందో. మన గోల్ దీనికి 100 పెట్టిన, దీనికి కూడా 100 పెట్టిన. నేను అమౌంట్ ఫాస్ట్గా తీసుకుంటుంది, దాని అమౌంట్ స్లోగా తీసుకుంటుంది. అదే ప్రాబ్లం ఇందులో. మనకు చాలా ఎక్కువ ఎక్స్పీ ఉంటే మనం ఈజీగా స్కై బ్యాండిట్స్ చాలా హార్డ్. ఇంకా మీకు ఇంకా కొంతమందిని చూపించాలనుకుందా మర్చిపోయా. వీళ్ళ పేరే డార్క్ బ్యాండిట్స్, వీళ్ళకి సాటి లేరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళ ముఖాలు చూస్తే చాలా భయం అవుతుంది. వాళ్ళ మాస్టర్ ఇంకా చాలా ఎక్కువ ఉంది నార్మల్ కంటే. సో కొంచెం గెలికించుకుంటే పోలా, గెలికించుకున్నా చూస్తున్నా. వీళ్ళు మనని 2 షాట్ చేయవచ్చు. మనకు వీడికి లెవెల్ 5 వస్తాం. మన ఐస్ ఫ్రూట్లు ఎట్లా కొట్టినా అట్లా వీడికి మనం సమానం. మనం లెవెల్ 1000కి ఏరుకున్నాక వీడిని ఇలా ఇత్తు షాట్లో కొట్టేస్తాం. ఇక లెవెల్ 5 షాట్స్ అయితే 10,000 మందిని ఒక్క సెకండ్లో కొట్టేస్తాం. కానీ నాకు ఒక్కటే భయం, నాకు ఇక్కడ సావాలని లేదు. కానీ వీడు నన్ను చంపేటట్టున్నాడు. వీడు ముఖం చూస్తేనే అర్థమవుతుంది నన్ను చంపేటట్టున్నాడని. నేను చంపడానికి అర్హుడు. ఐ థింక్ మనం మళ్ళీ వెళ్ళి ట్రై చేయాలి. రన్ జీన్ జీన్ జీని జీని, రన్ జీన్ జీన్ జీని జీని. సో మనం జంప్. సో స్కై బ్యాండిట్ ఇటు బచ్చా छोटा साला, छोटी मोटी चीज़ करता है छोटा साला. ओ ब्रो వీడిని ఇంకా నా 10 చంపాలి మనం చేయాలంటే ఈ గోల్ని. సో ఓకే ఇలా కొట్టడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ ఒక ఎపిసోడ్ అలా వస్తుంది మనకు బ్లాక్ షూట్స్. మీకు చెప్పడం మర్చిపోయా, నాకు ఇది నెక్స్ట్ వీడియో ఆడతాను అన్నానే, అది వీలు కాలేదు గైస్. ఎందుకంటే యాప్ అప్లోడ్ సైడ్ ఇట్లా కష్టంగా ఉండి డౌన్లోడ్ చేయడం. ఇప్పటికే నాది ఫుల్ ఎక్కువ ర్యామ్ జీబీ ఉంది, నా ఫోన్ తట్టుకుంటుందా? ఇది ఇప్పటికే ఓపో మొబైల్. మీరు అనుకోవచ్చు ఇంత మంచిగా ఆడుతుంది, ఇంత బచ్చ మొబైల్ ఎట్లా అవుతుందో అని. మనం మొబైల్ చూడొద్దు గైస్, అది స్ట్రక్ అవుతుందా లేదా చూడాలి. ఇప్పటికే నేను యాక్చువల్లీ శాంసంగ్ మొబైల్ యూజ్ చేస్తుండే, కానీ న్యూ మొబైల్ కొన్న కొన్ని రోజుల ముందు. సో అందుకనే. సో ఇక్కడైతే 86 అయింది. మనకి 1000 ఈజీగా అవుతుంది. మనం ఇంకా ఫాస్ట్ అయింది. నేను 10 సార్లు 35 సార్లు కొట్టాలనుకున్నా. ఇట్లా మాకు గంట కొట్టినాం ఇంకో. మన స్ట్రీమ్ కూడా త్వరలో రాబోతుంది సూన్.
మీరు ఓన్లీ ఫోకస్ 50 సబ్స్ చేయండి. ఈ గేమ్కి కూడా స్ట్రీమ్ వేస్తా. చాలా పెద్ద లైవ్ స్ట్రీమ్ దీనిదే, చాలా పెద్ద లైవ్ స్ట్రీమ్ ఉండబోతుంది. స్ట్రీమ్ అయితే మీరు చూడొచ్చు, చాలా పెద్ద స్ట్రీమ్ ఉంటుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది స్ట్రీమ్. సో దీని టైమింగ్ తెలీదు, టైమింగ్ ఫిట్ చేయలే ఇంకా. ఏ గేమర్ తన స్టార్టింగ్ అంత తొందర పెట్టుకోడు. సో మనోడు ఇక్కడ ఉన్నాడు. తమ్ముడు ఇప్పుడు మనం వేసుకుంటే దాని వీళ్ళు. ఓ బ్రో, షీఈస్ లుకింగ్ లైక్ వావ్. ఓ బ్రో, అమ్మాయి లెవెల్ 72 వేసి ఎప్పుడన్నా ఇప్పుడు ఒక్క కిల్లు కొట్టాలి, నోరు మూసుకుంటాడు అట్లనే. సో మనకైతే 6 అవైలబుల్ పాయింట్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ టార్గెట్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టార్గెట్ గైస్, లెట్స్ గో. ఓ బ్రో, హీస్ టూ పవర్ఫుల్. నా హెల్త్ ఇంకా పెరగాలి, ఎంత పెరగాలంటే అంత పెరగాలి. 100 అయినాక వీడు ఇట్లా తిరిగి కొట్ట డైరెక్ట్ కేసు పడేస్తా. మనం దాదాపు 100 ఈ ఎపిసోడ్లో చేయకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. కొన్ని రోజులైతే నడవదు అది. ఇది మన సూపర్ సెస్ గేమ్. మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది గైస్. 769 మనీ అండ్ మనకు $1 కావాలి. సో నేను ఇప్పుడు బాధలో మేవుడు రాదు. సో ఐ థింక్ ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తా. దానికి ఎంత తీసుకుంటుంది? ఓ బ్రో, నాకు లెవెల్ 300 ఉండాలి ఇప్పుడు. మీకు తెలిసే ఉంటుంది 300 ఎంత కష్టమో. నాకు ఇంకా 100 పెద్ద కష్టం అవుతుందంటే దాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి 10 సార్లు కొట్టాలా. సో ఇప్పుడు మనం ఇది ఉంది కదా కట్లాసు, మనం దీంతో కొట్టినాం అనుకో డైరెక్ట్ మన 50కి వెళ్ళిపోతుంది. అలాగే కొట్టడం చాలా కష్టం, అందుకని మ్యాక్సిమం షాట్ దీంతో కొడతా. ఇప్పుడు మన దగ్గరకు రావద్దు, అదే మన మెయిన్ టార్గెట్. ఒక్క అడుగు దగ్గరికి వచ్చినా సరే వీడు కొట్టేస్తాడు. అరే బ్రో, ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ హీ ఈజ్ లుకింగ్ లైక్ అన్స్టాపబుల్ ప్లేయర్. ఇలాంటి ఒక ప్లేయర్ మనం ముందు చేస్తాము గైస్. ఓ బ్రో ఇంకోడు నాడు బ్యాండిట్, జాగ్రత్తగా ఉండాలి. డార్క్ బ్యాండిట్స్ ఇప్పుడే ఫుల్ పవర్ఫుల్ అనిపిస్తున్నది నాకు. ఇక రోడింగ్స్ చేసేంతవరకు మనకు గంట పడిపోతుంది ఇక, లేకపోతే మన లైఫ్ పడుతుంది. ఒక ప్రాణం ఇచ్చేయాలి, ఇంకో ప్రాణం ఉంచుకోవాలి, అట్లుంది ఇప్పుడు కథ. ఓ బ్రో ఓ షెట్, ఓ షెట్. ఇవన్నీ మనం ఐస్ బర్డ్తో 1 షాట్ పాట్ అని వెళ్ళిసినాం. ఓన్లీ ఇన్ ద గేమ్ యూ హ్యావ్ 15 minutes టు రిఫ్రెష్. సో మనమైతే రిఫ్రెష్ చేద్దాం. చాలా సర్వర్స్ ఉన్నాయి, మనకి ఏమన్నా పెద్ద సర్వర్ కావాలి. ఒక్క ఇండియన్ స్టేట్ అని ఉందా? ఇండియన్ స్టేట్ అంతా యునైటెడ్ స్టేట్స్ చేస్తున్నారు అన్నీ. యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, అంతే. జర్మనీ ఉంది, ఇండియా, మహారాష్ట్ర. మనం మహారాష్ట్ర గ్యాంగ్ జాయిన్ అయ్యాం. నేను తెలంగాణ కానీ మహారాష్ట్ర జాయిన్ చేస్తా. సో ఈ సర్వర్లో చాలా ల్యాగ్ నడుస్తుందని నేను ఈ సర్వర్లోకి వచ్చిన. సో లెట్స్ బీ పైరేట్. ఓకే, వీఆర్ బ్యాక్ టు స్కైలాండ్స్. సో మన మెయిన్ స్పాన్ ఇదే, గుర్తుపెట్టుకోర్రి. ఇట్స్ అవర్ మెయిన్ స్పాన్, హోమ్ పాయింట్. మనం ఇప్పుడు స్పిన్ కూడా చూడాలి ఒకటి, అందుకనే మనం ఇప్పుడు స్కైలాండ్స్ కానీ ఇక్కడ కింది భాగంకి వెళ్దాం, చూద్దాం ఏముంటుందో. సో మనం ఇప్పుడు వేరే ఐలాండ్లోకి వెళ్దామా, డెజర్ట్లోకి వెళ్దామా? సో గైస్ ఇప్పుడు మనం డెజర్ట్కి అయితే వెళ్తున్నాం. డెజర్ట్ దగ్గర ఎక్కడం కష్టమే, కానీ
మీకు తెలిసిందే. ఇట్స్ ఇంపాసిబుల్ మీనింగ్ అంటే ఐ యామ్ పాసిబుల్. సో ఇప్పుడు మనం ఐ యామ్ పాసిబుల్ని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ 40 ఇది ఫ్రీ ఫైర్ అట. నేను ఆడడానికి జోగ్గానే గైస్, నేను కూడా ఆడతా. కానీ ఇప్పుడు కష్టమే ఆడడం, ఈ ఛానల్లో కూడా పెట్టడం మహా కష్టం. సో నాకు మంచి ప్లేస్ తెలుసు, అక్కడ మనం ఉత్తికి కొట్టచ్చు మన ఎనిమిని. కానీ చాలా దూరం ఉంది. సో ఎక్కడన్నా ప్లేస్ దొరికితే ఆపేద్దాం. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండబోతుంది, అందుకని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో క్లచెస్ ట్రై చేద్దాం, కొంచెం హై క్లచెస్. అండ్ మెయిన్గా ఒక థింగ్ చేస్తాం, ఫేస్ రివీల్. ఈ వీడియోలో కాదు కానీ సూన్ మన ఒక 100 సబ్స్ అయితే చేస్తా ఫేస్ రివీల్. నేను అనుకోవచ్చు నేను ఎంత బాటుగాను, ఒక 100 సబ్స్ అడుగుతున్నా. ఎందుకంటే మీరు నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేయరు, మీరు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు నా వీడియోస్. నాకు నమ్మకం లేదు మీరు ఎవరు చూసినా సరే. మీరు వాచ్ చేస్తే చేయండి, కానీ ఎండ్ వర్క్ చేయండి. సో మనం ఇప్పుడు పైరేట్స్ ట్యాంక్లో ఉన్నాం, అన్నికంటే చిన్న ప్లేస్లో. అభి ప్రో 9 గేమింగ్, ప్రో రిప్ 75, అయానాబ్ 3 and 480,959. వెయిట్ గైస్, మీరు ఒకటి అబ్జర్వ్ చేసిర్రా, మనం జాయిన్ అయింది ఇండియన్ సర్వర్, కానీ ఇక్కడ చూపిస్తుంది మీరు చూసారా, అబ్జర్వ్ చేసిర్రా, ఇక్కడ 1 మిలియన్ అని చూపిస్తుంది. సో లీడర్ బోర్డులో అయితే మనం ఎక్కువలేము, కానీ ఇక్కడ మెయిజన్. మీకు మెయిజన్ తెలియకపోతే వాళ్ళు ఒక నార్మల్ ఛానల్ పీపుల్ అనమాట. అంటే నాకంటే బెటరే, వాళ్ళ ఛానల్ చాలా బెటర్ అనుకోవచ్చు. వాళ్ళు నిజంగానే గేమ్లు ఉంటే ఇక మనకు జోర్లే. సో మనం చేరుకోబోతున్నాం కొద్దిసేపట్లో, కానీ ఇక్కడ ఒక్క సింగిల్స్. ఓ బ్రో, మరైన్స్ ఆర్ హియర్. మనం లాస్ట్కి డేంజర్ థింగ్ చేస్తున్నాం, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్ ఇక్కడనే ఆపేస్తున్నా. సో గాయ్స్, ఇప్పుడు మనం బార్డర్స్లో వచ్చాం. మరైన్ ఫోర్ట్రెస్లో సీక్రెట్ మెంబర్గా దూరుతున్నా. సో వీడు మరైన్ గ్యాంగ్ మెంబరు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా కొట్టాలి. సో వీడియో సేఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో మనం ఎండ్లో అయితే చాలా పవర్ బాస్నే కొడతాం, మనం ఛాలెంజ్ చేసి చాలా రేర్ ఉందని. సో మనం ఓ బ్రో ఈజ్ టూ ప్రో లైక్ మీ, నాట్ లైక్ మీ, అన్లైక్ మీ. अरे ब्रो ही किल चोर के बच्चे बहुत. ओ ब्रो फाइनल अच्छे కొట్టేసిన. तो ओ ब्रो మాది ఇసుకో. ఇప్పుడు మనం చాలా హైలైటింగ్ చేద్దాం, అది కూడా కాంబాట్ మెంబర్ని చంపేద్దాం, మన ఎనిమిని చంపేద్దాం. ఓ బ్రో ఇద్దరిని కలిపి చంపేసిన. ఇది చాలా పెద్ద క్లచ్చే, కానీ ఇక్కడ వాడు అక్కడ స్పాన్ అవుతాడేమో, ఎక్కడ స్పాన్ అవుతాడు. స్పాన్ అయ్యండి. సో తమ్ముడు అది డూయింగ్ కుమ్ముడు. ఓ బ్రో నన్ను చంపుతావు అంత ధైర్యం ఉందా? నన్ను చంపేంత ధైర్యం ఉందా నీకు? కానీ నేనైతే ఈజీ చంపేస్తాను. సారీ. సో ఇప్పుడు అంతా ఈ చిన్న కట్టె పుల్లలతో జాలీగా డైరెక్ట్ మెయిన్ బాస్తో యుద్ధం చేస్తాం. ఇక మీకు కంట్రీ వచ్చి మెయిన్ బాస్ సైడ్. సో అక్కడ చాలా పెద్ద టవర్ ఉంది, దానిలో పట్టిన వాడు మన కోసం ఎదురు చూస్తున్నాడు, చూడొచ్చు. మీరు బ్రహ్మాస్త్ర మూవీ చూస్తే అలా ఐస్ అస్త్రం ఉండే కదా, ఐస్ది, అదే త్రిశూలం ఇది. నాకు తెలిసి ఈ గేమ్ క్రియేటర్స్ బ్రహ్మాస్త్ర మూవీని ఇన్స్పైర్ చేసినట్టున్నారు. అయాన్ 3
ఓ బ్రో గడ్డ తక్కువ డాలర్స్ అడుగుతుంది. సో నేనైతే పైకి అయితే వచ్చేసిన. సో హీఈస్ దేర్ గైస్, మన ముందు ప్రత్యక్షం అయిపోయాడు మన ఎనిమి. సో బ్రో రెడీ టు లూజ్. రారా వైస్ అడ్మిరల్కే బచ్చే, నన్ను చంపేస్తావారా? అంత ధైర్యం ఉందా? ఇప్పుడు నేను రావాలి డైరెక్ట్ అని కొట్టేస్తా, కానీ చచ్చేయలేదు. నేను తిరిగి కొడతా. వాడు ఇప్పుడు ఎట్టేస్తే సరే నేను డాడ్జ్. ఇప్పుడు వాడు ఒక సీక్రెట్ బీమ్ అయితే చేస్తాడు, దాన్ని నేను తప్పించుకోవడానికి మనం ఇది చేయొచ్చు. వాడికి ఆపోజిట్ నిలబడి వాడికి ఆపోజిట్ ఇద్దాం. మనకు బౌంటీ కూడా వాడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పటికే బాస్ని చంపుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మనకు బౌంటీ పడచ్చు. ఎందుకంటే బాస్ని చంపితే నీకు బౌంటీ ఎంత కష్టం ఉంటుంది తెలిసింది. ఓ బ్రో ఐటమ్ డ్రాప్ కోట్ గాయస్. ఇప్పుడే మనం ఈ రాజ్యానికే మహారాజు అయినాం. ఇప్పుడు మరైన్స్ నోడించి ఇప్పుడు ఒక పైరెట్గా మరైన్ రాజ్యాన్ని పాలిస్తున్నా గైస్ నేను. జొగ్గన నిజమే, ఇప్పుడు మన చేతిలో ఉంది ఇప్పుడు మరైన్ ఫోర్ట్రెస్ మొత్తం. సో మన ముందు అందరు తల వంచిస్తారు. చెప్పానుగా ఎండ్లో ఏం జరుగుతుందో అని. యా ఐ కిల్డ్ హిమ్. ఇప్పుడు అడ్వాన్స్ ఏమో, అరే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రిఫైన్డ్ స్లింగ్ షాట్, మరియు రిఫైన్డ్ స్లింగ్ షాట్. ఓడో చాలా ఎక్కువ రేట్ ఉంది. ఈ క్యానన్ ఒక నిమిషం, క్యానన్ చూద్దాం. సిగ్గు లేదు, ఈ క్యానన్ గింతగానూ పెడుతున్నాడు. కానీ ఈ ఎపిసోడ్లో అయితే మనకైతే చాలా హార్డ్ బ్యాచ్ వచ్చింది. యాక్చువల్లీ నేను రాజుని చాలా ఈజీ అనుకున్నా. అవును, చాలా ఈజీగా అనిపించిన. సో మీరు చూడొచ్చు వైస్ అడ్మిరల్ ఎలా ఎలిమినేట్ అయ్యాడో. ఐఆమ్ B3 అయితే మనం చంపినట్టున్నాం తెలిసి. సో ఐ థింక్ మన మీద బౌంటీ పడి ఉంటుంది ఈ పాటికి. ఎక్కడ పడుతుంది? ఇక్కడనే పడుతుంది. ఓ మన బౌంటీ ఎక్కడ ఒక చోటు పడుతుంది. మీరు లాస్ట్ టైం ఫౌంటైన్ సిటీ చూడొచ్చు. యాక్చువల్లీ నేను మీకు చెప్పడం మర్చిపోయా, బౌంటీ ఉంటుంది అది నాది ఎక్కడుందో తెలుసా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గేమ్ ఎక్కడ స్టార్ట్ చేసామో కమెంట్స్లో పెట్టండి, గుర్తు చేసుకోండి. లేకపోతే ఫస్ట్లో చూడండి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో, అక్కడనే ఉంది, అందులోనే ఉంది మన వాంటెడ్ అని ఇట్లా బౌంటీ. మీకు గుర్తుగా చేస్తే కమెంట్లో ఐ ఫౌండ్ ఇట్ అని చెప్పి అది టైప్ చేస్తారు. ఓ బ్రో మరైన్ చెఫ్ ప్రిటీ ఆఫీసర్ పచ్చా వైస్ అడ్మిరల్. ఈ క్వెస్ట్ గాడికి తెలివి లేదనుకుంటా. ఓ వెయిట్, యా నేను ఆ టైంలో ఆలోచించా నాది ఆ ఒక్క చోట్లోనే ఉంటుందని. బట్ ఐ వాజ్ రాంగ్. నా పోస్టర్ ఎవరు చూసినా సరే నా కోసం అటాక్కి తిరుగుతారని భయంతో నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ వాడిది ఇంకోటి కనిపించింది. ఐ థింక్ వాడు మనల్ని హంట్ చేయొచ్చు దానికంటే ముందే అని ఆలోచిస్తూ నేను అక్కడనే వెళ్ళా. నాకు దొరికింది ఏంటి? హార్డ్ బాస్. బ్రో ఓ బ్రో చంపేసిండు. ఇట్స్ రివెంజ్ టైం. సో గైస్ ఇప్పుడు మనం చెఫ్ ప్రిటీ ఆఫీసర్ అయితే కొట్టేద్దాం. ఓ బ్రో ఇప్పుడు మనం ఫస్ట్ మనకు బేసిక్గా అయిపోతుంది. వెయిట్ ఎ సెక్. కైలాన్స్కి వెళ్ళిపోదాం ఫస్ట్. మనం వచ్చేసినాం. సో వెయిట్ ఎ సెక్ గైస్. మెన్యూలో స్టార్ట్ చూపింది వెన్స్లో. సో వెయిట్ ఓకే ఎక్కి. సో నేను ఎందుకు వెళ్ళాను చెప్తా. సో మన ఎండ్ అక్కడనే ఉంటుందని చెప్పా కదా. ఐ వాజ్ రాంగ్ గైస్. సో ఆ టైంకి నేను ఏం ఆలోచించానంటే బ్యాండేజ్నే చంపా, మరి మా చెఫ్ ప్రిటీ ఆఫీసర్తో ఓడిపోయా.
ఇది నేను అనుకున్న మిస్టరీ లాగానే ఉండిపోయింది. బట్ గైస్, నేనైతే అలాగే ఆలోచించాను. బట్ యూ కెన్ ఫిగర్ అవుట్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ వీడియో. మనం సో reduces lag by disabling the game. సో మనం ఒక యాలిడ్ ప్లేయర్ రిక్వెస్ట్ అభిప్రోని పెట్టుకుందాం. యాలిడ్ ప్లేయర్స్ అందరినీ పెట్టుకుందాం. యాలి మనకి దీని మీనింగ్ తెలియదు కానీ ట్రై చేద్దాం ఏదో ఒకటి చేసి ఒకటి. సో వెయిట్ ఎ సెక్ గైస్, మన సర్వర్లో అందరినీ ఫ్రెండ్స్లో యాడ్ చేసుకుంటాం. ఎవరు ఫ్రెండ్స్ అవుతారో చూద్దాం, ఎవరు ఫ్రెండ్స్ కారో చూద్దాం. ఓకే, 1 friend, 2 friend, but I was waiting for 3 friends. I need 4 friends. ఓహో, ఇంకొకసారి ఇప్పుడు అవతార్ చూద్దాం. మీరు నువ్వు నిజంగానే ఓ బ్రో, యూ రియలీ నువ్వు పాలేర్. సో ఆ బేకన్ ఎయిర్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. బట్ ప్లీజ్ గైస్, రెస్పెక్ట్ ఏ బేకన్. ఒకప్పుడు నేను కూడా ఈ గేమ్లో బేకనే గైస్. మీరు అందరూ ఈ గేమ్ బిగినింగ్ నుంచి బేకన్స్ ఉంటున్నారు గైస్. ఇక్కడ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చాలా కష్టపడి చేద్దాం, కానీ సూపర్ స్టార్స్ ఆడలేం నెక్స్ట్ వీడియో. సో గైస్, we will meet at next video. Let's go for next video. నెక్స్ట్ వీడియో నాకు తెలిసి మన ఫస్ట్ వీడియో వేసినాం చూడు, మీకు గుర్తుకొచ్చి ఉంటుంది మన ఫస్ట్ వీడియో ఏంటో. యా, ద బుల్లెట్ ఈకో ఇండియా. అది మన నెక్స్ట్ వీడియో అయితే కాబోతుంది. సో ప్రజెంట్ అయితే మనం దాని మీదనే ఫోకస్ చేద్దాం. సో గైస్, మనం మీట్ అయిదాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దట్ నేను రియలైజ్ చేసి పెట్టుకున్నా గైస్ ఫస్టే. సో గైస్, బాయ్. మనం నెక్స్ట్ వీడియో అయితే చాలా పెద్ద శాతం అయితే చేయడానికి ట్రై చేద్దాం. బట్ చాలా పెద్ద బాస్ని కొట్టడానికి ట్రై చేద్దాం.